స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే కొడుకు గాని కూతురు గాని తల్లి గాని చివరికి దైవం గాని ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ. అది గ్రహిస్తే ఆ అనుబంధం నిలబడుతుంది. 90 ఏళ్ళు ఉండుగాక, ఇద్దరు కుర్చీల్లోనే ఉందురుగాక, ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, అయినా 2 కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారు. ఏదో చేస్తారు కదా. అన్నం తినలేకపోతే రొట్టె తింటారు, సాంబార్ తాగలేకపోతే పాలు తాగుతారు, మజ్జిగ తాగుతారు, ఏదో చేసుకుంటే మా ఆయన నా పక్కన ఉన్నారు, మా ఆవిడ నా పక్కన ఉంది, చాలండి. ఈ అనుబంధాన్ని కాపాడుకోవాలి. మితం దదాతికి పిత మితం మాత మితం సుతః అమితస్య దాతారం భర్తారం కాభినందతి. స్త్రీకి లోకంలో గౌరవం అనేది భర్త వల్లనే వస్తుంది ఎక్కువగా. స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే కొడుకు గాని కూతురు గాని తల్లి గాని చివరికి దైవం గాని ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ. అది గ్రహిస్తే ఆ అనుబంధం నిలబడుతుంది. 90 ఏళ్ళు ఉండుగాక, ఇద్దరు కుర్చీల్లోనే ఉందురుగాక, ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, అయినా 2 కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారు. ఏదో చేస్తారు కదా. అన్నం తినలేకపోతే రొట్టె తింటారు, సాంబార్ తాగలేకపోతే పాలు తాగుతారు, మజ్జిగ తాగుతారు, ఏదో చేసుకుంటే మా ఆయన నా పక్కన ఉన్నారు, మా ఆవిడ నా పక్కన ఉంది, చాలండి. ఈ అనుబంధాన్ని కాపాడుకోవాలి. మితం దదాతికి పిత మితం మాత మితం సుతః అమితస్య దాతారం భర్తారం కాభినందతి. స్త్రీకి లోకంలో గౌరవం అనేది భర్త వల్లనే వస్తుంది ఎక్కువగా.